ఇజ్రాయెల్ దాడులు అన్నటువంటిది ఏ స్థాయిలో ఉంటుందంటే శత్రువుని వణికించే స్థాయిలో ఉంటుంది. ఇరాన్ భయపడి శాంతికి ఒప్పుకుంది. ఇరాన్ని అంతగా భయపెట్టింది. కొంతమంది ఫీల్ అవుతుంటారు, అబ్బాయి ఇరాన్ ఇజ్రాయెల్ని వణికించింది, అంత సీన్ ఏం లేదు. లేకపోతే ఇరాన్ గనక గెలవగలిగిన సీన్ ఉందనుకుంటే ఇజ్రాయెల్ని వదిలిపెడుతుందా? అది ఎంత ప్రమాదకరమైన దేశమో ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి దాని దగ్గర సీన్ లేదు. కాబట్టి ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి 80% దెబ్బతింది ఇరాన్. అంటే వాళ్ళ వెపన్స్ ఇరాన్లో 80% పనిచేసినాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసినటువంటి 20% పనిచేసినాయి. అందువలన యుద్ధం ఆగింది. అది కూడా ఇజ్రాయెల్ మీద ట్రంప్ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా. లేకపోతే కనుక ఇప్పటికీ సినిమా చూపెట్టేవాళ్ళు. అది పక్కన పెడితే అక్కడతో యుద్ధం వాళ్ళిద్దరి మధ్యన ఆగింది. ఇరాన్ ప్రాక్సీలైనటువంటి హమాస్ మీద